వీడియో వచ్చేసి ఏంటంటే ఇది ఒక నా లైఫ్ లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఈ రోజు ద బెస్ట్ న్యూస్ ఏంది అంటే నేను నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయినా, అది కూడా ఆంధ్రప్రదేశ్ టీమ్ కి ఆడుతున్నాను. ఖుషి బ్రేకప్ చెప్పిందా? ఖుషి బ్రేకప్ చెప్తే మేకలు పోయినా 60 పెద్ద డీజే గీజే పెట్టిందా. ఈరోజు కాల్ వచ్చింది, ఏమని? నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడుతున్నా. బాయ్, కంగ్రాచులేషన్స్ బడి, మంచిగా ఆడు. ఇంకెవరు లేరా? ఎవరు లేరు. చెప్పి స్వీట్ తీసుకో. నువ్వు ఎందుకు నవ్వుతూ గుడ్ న్యూస్ అన్న ఒకటి. గుడ్ న్యూస్ అన్న. ఏంది పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లికి పొట్టుని కూర చేసుకుంటాడు. నేషనల్స్ అంటే చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. ఎందుకంటే దీని వల్ల గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. అండ్ మెయిన్ నిజంగా మంచి గుడ్ న్యూస్ ఇచ్చినావు. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా అయ్యా నిజంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? అరే అయ్యా నిజంగా ఏడుస్తుందా? చదువు వస్తలేదు నాకు. కొన్ని రోజుల్లో అడ్వకేట్ అయితే లా చదువుతుండు. ఇండియా పాకిస్తాన్ దాంట్లో వార్ చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఈ మ్యాచ్ లలో ఉంటారు అనమాట. బాయ్ బాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది ఒక నా లైఫ్ లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అనమాట. నా స్పోర్ట్స్ కెరీర్ లో నేను చిన్నప్పటి నుంచి హ్యాండ్బాల్ అనే గేమ్ ఆడుతున్నా. హ్యాండ్బాల్ అంటే లైక్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గేమ్. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అది ఆడుతున్నా నేను చిన్నప్పటి నుంచి. ఎన్నో అకాడమీస్ లో కానీ స్టేట్ మీట్స్ ఎన్నో అన్నా. సో ఈ రోజు ద బెస్ట్ న్యూస్ ఏంది అంటే నేను నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయినా, అది కూడా ఆంధ్రప్రదేశ్ టీమ్ కి ఆడుతున్నాను. ఏంటంటే సీనియర్ నేషనల్ లో 28 ఏదైతే స్టేట్స్ ఉంటాయి దాంట్లో టాప్ 8 టీమ్స్ దానికి క్వాలిఫై అవుతాయి. సో అది ఇప్పుడు అవుతుంది ఫెడరేషన్ కప్. సో దానికి సెలెక్ట్ అయినా. నాకు కూడా జస్ట్ ఈవినింగే వచ్చింది కాల్. సో సెలెక్ట్ అయినామని. సో ఇంట్లో అయితే చెప్పేసిన, ఫుల్ హ్యాపీ అయిపోయినారు. సో నెక్స్ట్ మనకి ఏదైనా ఫ్యామిలీ నెక్స్ట్ ఇదే. ఒక్కొక్కరికి చెప్పేసి వాళ్ళ అంటే నేను నైట్ వెళ్ళిపోవాలి. 10 days క్యాంప్ ప్లస్ టోర్నమెంట్ అక్కడనే ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో నేను 10 days వెళ్ళిపోతున్నా అంటే ఏంది, అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయినా అంటే వీళ్ళ ఒక్కొక్కరి రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది చూపిద్దాం. సో ఇప్పుడైతే నేను స్వీట్ తీసుకొని వచ్చేసినాను. పప్పు గారికి అయితే ఆల్రెడీ కాల్ చేసినాను. అంటే ఏంది అని చెప్పలేదు. సో రారాబాయ్ అర్జెంట్ గుడ్ న్యూస్ అని చెప్పిన, ఎందుకంటే వాన్ కూడా స్పోర్ట్స్ అంటే కొంచెం ఏంది అని కూడా తెలుసు. సో చూద్దాం ఫస్ట్ రియాక్షన్ ఏంది. బాయ్. రారాబాయ్ స్వీట్ పట్టుకొని గుడ్ న్యూస్ తో రెడీగా ఉన్నారు. స్వీట్ తిను, తర్వాత చెప్తాను నీకు ఏందా గుడ్ న్యూస్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తా పెళ్ళా? అయితే పెళ్లి చెప్పులు చేసి ఏమనుకుంటున్నావు? ఏం లేదు, స్వీట్ ఎట్టంగా చెప్తా. ఫస్ట్ సరే తిని కూడా చెప్తాడు. ఆగ్రా ఇస్తాడు, ఇస్తున్నా కదరా నేను కూడా పెడతా. అట్లా తినం. ఫస్ట్ నువ్వు తినరా బై, నెక్స్ట్ నాకు చెప్పు. నాకు ఎందుకు పెడుతున్నావు చెప్పాలి కదా. ఒక చిన్న అరే ఇంత ఉంటావు నాతో, నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమో వచ్చిందా? ఖుషి బ్రేకప్ చెప్పిందా? ఖుషి బ్రేకప్ చెప్తే మేకలు పోయినా 60 పెద్ద డీజే గీజే పెట్టిందా. నీకు తెలుసు హ్యాండ్బాల్ లో మనం ఇంత ఏం చేసినాం ఏంది అని. సో ఇన్ని రోజుల నుంచి నీకు చెప్తా ఉంటా కదా, అరే నాకు ఇట్లా అరే ఆడాలని.
సో ఈరోజు కాల్ వచ్చింది. ఏమని? నేషనల్ గేమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడుతున్నా. హాయ్, కంగ్రాచులేషన్స్ గోడి, మంచిగా ఆడు. పోయేది ఎప్పుడు పోయేది అర్జెంట్ గా టికెట్ పంపించారు. సో బెస్ట్ ఏంటంటే ఇంక నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటా, అంటే మేము కలిసినప్పుడు కూడా అరే ఇట్లా హైదరాబాద్ హ్యాండ్బాల్ ఇట్లా అని. నాకు ఇంకొక బెస్ట్ నా లైఫ్ లో ఒక 3 కోచెస్ ఉన్నారు. అదేంటంటే స్కూల్ కోచ్ రవి సార్. నా ఈ స్టేజ్ వరకు మేము వచ్చినామంటే ఆయనే ఎంతో కష్టపడి మమ్మల్ని ఇంటి దాకా తెచ్చిండు. సో స్కూల్ కోచ్ని ఎప్పుడు మర్చిపోద్దు మనం. నెక్స్ట్ మా అకాడమీ కోచ్ ఉంటాడు ముస్తఫా సార్ అని. ఆయన చేసిన సపోర్ట్ ఎంత అంటే అసలు నేను ఇంకా నాకు మాటలు కూడా రావు, అంత సపోర్ట్ ఆయన చేసిండు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా వైజాగ్ సెక్రటరీ గోపీకృష్ణ సార్. అంటే ఇంకా ఎట్లా అంటే ఒక ప్లేయర్ డౌన్ అవుతుండంటేనే చూడడు. సో వీళ్ళ 3 వల్లనే ఏడున్నా. ఈ రోజు కూడా గోపి సార్ వర్డ్స్ నుంచే నాకు ఇది ఒక బెస్ట్ న్యూస్ అనేది తెలిసింది. నాకు ఇంకా సపోర్ట్ చేసిన సీనియర్స్ ఉన్నారు, లైక్ రామన్న కూడా టాప్ ప్లేయర్ హ్యాండ్ బాల్. అండ్ నెక్స్ట్ కన్నుబాయ్ కూడా చాలా పెద్ద ప్లేయర్. సో వీళ్ళు ఇంకా నాతోనే ఆడే టీమ్మేట్స్ అందరి సపోర్ట్ వల్లనే మనం ఇడి దాకా వచ్చినాము. సో నేను భగవాన్ కూడా అది ఎక్కువ ఇదే మాట్లాడతాం మేము. ఏంటంటే ఆడాలి రాబోయ్ అని ఒక కాయిష్ ఉండే. 6 years తర్వాత అంటే నేను మైగ్రేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ అని ఒక టీ షర్ట్ వేసి నేను అక్కడ ఆడుతున్నా అంటే అసలు అది ఎమోషనల్ మూమెంటే. ఆనందంగా చేస్తున్నాం. సో ఇప్పుడు నువ్వు బురద పోసినా పోసుకుంటారా అని అట్లా జర చాలా హ్యాపీగా అనిపిస్తున్నావు అన్న. జర చూసి ఈ గేమ్ లో ఏంటంటే చాలా ఇంజురీస్ అవుతాయి అనమాట. నేను ఈ రోజే అందులో గ్రౌండ్ తీసుకున్నాను ఈ రోజు. నీకు ఎట్లా అనిపిస్తుంది రవి అసలు నువ్వు ఆడుతున్నా? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక హర్షన్న నాది బాండింగ్ ఎట్లా అంటే ఇక ఇమ్రాన్ అన్న తర్వాత ఇక నాకు ఎక్కువ నా టీం ఐ మీన్ లైక్ టీమ్ కాదు మా ఫ్యామిలీలో ఎక్కువ ఇక మా టీం ని ఫ్యామిలీ అనుకుంటాం మేము. ఈయననే ఎక్కువ ఇష్టం అనమాట. నిజం చెప్పాలంటే ఈయన స్టడీస్ చూసుకుంటాడు, స్పోర్ట్స్ కెరియర్ చూసుకుంటాడు, యూట్యూబ్ చూసుకుంటాడు. ఇంకా అది చెప్పాలా? ఇంకోటి ఏముంది అవి ఏం లేవు. పాలిటిక్స్ అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ లో కూడా ఇంకా అంటే ఒక్క దాంట్లో కాదు అన్నిట్లో ఉంటాడు అనమాట హర్షన్న. అండ్ ఇవన్నీ ఉన్నాయి కానీ హైట్ ఒక్కట్లేదు, అదే బాగా ఇంతమంది ఉన్నారు నా లెక్క. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒకటే కోరిక, ఈయన లెక్క చదువుకొని ఈయన లెక్క గేమ్ ఆడాలన్నమాట. అంటే ఈయన గేమ్ కంప్లీట్ చేస్తున్నాడు, ఎంబీఏనా చేస్తుండు, లా కూడా చేస్తుండు. ఈయన లెక్క చదువుకొని జరా మనకు కూడా పెద్ద చదువులు చదవాలని చెప్పి కోరుకున్నాను. అండ్ అంతా మనం అన్ని మేనేజ్ చేయాలా. సో ఇప్పుడు జల్దీ లేట్ చేయకుండా మనం లోపల చెప్పినావా బాయ్కి మనం అందరం కలిసి పోయి చెప్తాం. బాయ్కి చెప్పాలంటే ఫస్ట్ కట్ట ఉంది లోపల. బాయ్కి చెప్పాలంటే మనం ఫస్ట్ స్వీట్ తినాలి. కట్టకి చెప్తాం. కట్ట హా అంటే నువ్వు మస్తు అర్థం చేయలేదు. చూసినట్టయితే కట్టప్ప ఈయనకి నువ్వే చెప్పాలా? చెప్పు. 10 రోజులు నేను బయటకు వెళ్ళిపోతున్నా అంటే హ్యాపీ అంటుంటా. కట్టప్ప ఇంత ఆడు నాకు ఇష్టమే ఇంత కథ ఉంటది. నమ్మొచ్చాడుగా ఆ స్వీట్ లెక్క వెళ్ళినావు ఫస్ట్ నాకు మనం చేసే లెక్కలకి నిజంగా ఇట్లాంటి మూమెంట్ లో మొన్ననే ఒకడు కామెంట్ లా షామాన్ ఏమంటారు మోషన్స్ టాబ్లెట్ కలిపియాడు అని పెట్టి ఏంటంటే మెల్లలేము పోలేము. మేము ఆడికి వెళ్ళలేము, మాకు రాదు కాబట్టి మనకు వచ్చిందంటే మేము పోకపోయినా సరే మా ఓడి పోతున్నంటే మేము పోయినట్లే. కాంగ్రెస్ మేము వెళ్ళకున్నా సరే నువ్వు వెళ్ళినా అంటే ఆడి వరకు పోయినా కానీ నువ్వు
కట్టప్ప కానీ నిజం చెప్తున్నా, కట్టప్ప ఉన్నంత మేము మజాక్ ఆడతాం కానీ కట్టప్ప ఉన్నంత క్లీన్ ఎవ్వరు ఉండరు తెలుసా. నిజంగా చాలా క్లీన్ ఉంటాడు. కట్టప్ప గురించి కూడా ఏంటంటే మేము ఎంత మజాక్ చేసినా ఏం చేసినా మమ్మల్ని ఏమన్నాడు, మాకంటే చాలా పెద్ద ఎంత అంటే పెద్ద అయినా కానీ కూడా మేము ఎప్పుడు మాతో ఫ్రెండ్లీగా కలిసి ఉంటాడు. సో మా మధ్యలో ఏమున్నది కంటెంట్ పరంగానే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. సో మమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఆకలి అవుతుంది అంటే అన్నం కూడా లేట్ వచ్చినా కానీ కూడా అన్న దగ్గర కొంచెం చిన్న చిన్న కవర్ చేసుడు కానీ నెక్స్ట్ మన సమన సో ఎట్లా ఫీల్ రాగానే నాకు అనిపించింది ఫస్ట్ ఇక్కడ నువ్వే. నేను ఇక్కడికి వచ్చిన నీ స్మైల్ తోనే నాకు ఇక్కడ షూట్ స్టార్ట్ కానీ వీడు ఎవ్వని మాట్లాడినాడు. చొరవ దొరికిందంటే గ్యాప్లు ఇస్తూనే ఉంటాడు కాబట్టి కూడా కొంచెం సైలెంట్ హార్ట్ఫుల్ గా మంచిగా సక్సెస్ తీసుకొని ఉంటే రావద్దు. దీంట్లో నాకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ ఆడుతుంది. అది కూడా మన ఇండియాకి సర్వ్ చేసే డిపార్ట్మెంట్స్, ఇండియన్ రైల్వేస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, మన ఇండియాకి ఫ్రంట్ లైన్ లో ఉండి ఎంతైతే సాయం చేస్తుంది ఇండియాకి, ఇండియా మంచిగా ఉండాలి, ఇండియన్ ప్రజలు బాగుండాలని ఎంత సాయం చేస్తుందో అట్లాంటి డిపార్ట్మెంట్స్ ఆడుతుంది. సో వాళ్ళ మధ్యలో పోయి ఆడుతున్నందుకు ఇంకా నాకు ఎంత అంటే చాలా ప్రౌడ్గా ఉంది. సో చూడాలి ఆడ పోయిన తర్వాత ఏమైతుంది ఏంది అనేది చూడాలి. వన్స్ అగైన్ కంగ్రాట్స్. పెద్ద పెద్ద టీంలతో ఆడుతున్నాం అంటే ఇదంతా అంటే కట్టపేజీలో కూడా మస్తు ఫిట్ ఉంటారు. ఇది కరెక్టే. వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి మనం అంటే వాళ్ళకి ఎంత ఏజ్ పెరుగుతుంటే అంత ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, అంత గేమ్ ఉంటుంది. సో అంతమంది మధ్యలో పోయి ఆడడం అంటే నాట్ ఏ జోక్. కానీ దీనికి నా కష్టం ఎంత ఉందో దాని వెనకాల మా సెక్రటరీ సార్ది కూడా అంతే ఉంది. నన్ను ఒక లైక్ ఎట్లా అంటే గేమ్ ఉన్నాడు ఎప్పటికీ వెనక కావద్దు అని ఆయన సపోర్ట్ చేసిండు. గోపికృష్ణ సార్ నిజంగా చెప్తున్నా కదా, గోపి సార్ అని లైక్ ఎట్లా అంటే ఇంకా ఆయనకి నేను ఎప్పుడు ఆ రుణం ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. మా సీనియర్స్ కానీ మా కోచెస్ కి కానీ పైన అన్నగా ఏం కనిపించే పైన అన్న కనిపిస్తుంది కానీ పక్కన ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మీకు. అందరూ ఇంకెవరు లేరా? ఎవరు లేరు. చెప్పి స్వీట్ తీసుకో. ఎందుకు నవ్వుతూ సరేదా మనకి జస్ట్ బాయిక బాయ్ తిరిగిపోదాం అనమాట. చూసుకున్నట్టయితే ఇది చాలా హ్యాపీ మూమెంట్. ఈ హ్యాపీ మూమెంట్ లో దావత్ ఇస్తుండే లాస్ట్ అన్న అన్నా అన్నా అన్నయ్య అన్నా అన్నా ఇమ్రాన్ బాయ్, ఇమ్రాన్ అన్నా, ఇమ్రాన్ అన్నా. చిన్న ఒకసారి పైకి లేవనా? గుడ్ న్యూస్ అన్న ఒకటి. ఓ గుడ్ న్యూస్ అన్నా. ఏంది పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లికి పొట్టుని కూర చేసుకుంటాడు. తెలివి లేనోళ్ళు ఇక ఎంతో ఇష్టపడుతుంది. ఏమైనా అందరు ఇట్లా వచ్చి ఏం గుడ్ న్యూస్ మేము చెప్పుడు కానీ ఆయన నా విషయంలో ఒక గుడ్ న్యూస్ ఉందా? ప్లీజ్ అంటే స్వీట్ కూడా తెచ్చినా ఆయనకి పెద్ద అంటే ఇప్పుడు ఆయన కెరియర్ సెట్ అయిపోతుంది అన్నంత ఆ లెవెల్లో వచ్చింది అనుకో. ఏం ఎదురు కట్నం ఇస్తారా? ఇద్దరికి ఒకటేసారి చెప్తాను. ఏంది ఎప్పుడు ఎందుకున్నావు అన్న ఆలోచిస్తావు కదా, ఇప్పుడు ఆలోచించు. చేసి పెడుతుండ్రా ఎందుకని అడుగుతాను. ఉంచు దీంట్లో. ఏంది చెప్పు. సరే ఏది ఎప్పుడు నాది కాదు. గెస్ అంటే నువ్వు గెస్ చేయాలన్నా, మళ్ళీ మమ్మల్ని అడుగుతావు. ఏమైనా హైట్ పెరిగినావా? ఏంది చెప్పు. అటు కొన్ని రోజులు అయితే నీకంటే హైట్ అవుతాడు. కానీ అన్న ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆమె ఎందుకు ఏడుస్తుంది? నాకేం తెలుసు ఆమె ఏడుస్తానని. పెళ్లి సంబంధం ఖాయమైందని చెప్పేసి ఆమె ఏడుస్తుంది. ఏం మాట్లాడుకుంటారా? చెప్పా అబ్బా అన్నా ఏదా చెప్పు. ఏంది మాట్లాడుకుంటా? 10 days పోతున్నాను.
కథలు లేవు. నిజంగా. వాడు ఎవరు చేస్తారు వీడియో 10 days. ఎందుకు అడుగుతావేమన్నా? ఎందుకు అన్నాడు? ఎందుకు అంటే అన్నా నేను ఫెడరేషన్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేట్ అవునా నిజంగా? నేషనల్ అన్ని సర్వీసెస్ ఆర్మీ అంటే పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ సిఎస్ఎఫ్ గవర్నమెంట్ పక్క మళ్ళా మనం కష్టపడే దాని మీద ఉంటుంది అన్న. Guys, చాలా పెద్ద గుడ్ న్యూస్. ఆను జల్లి ఆను అన్న నేషనల్స్ అంటే చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. ఎందుకంటే దీని వల్ల గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. అండ్ మెయిన్ నిజంగా మంచి గుడ్ న్యూస్ ఇచ్చినావు. టీమ్ కి మంచి పేరు వస్తుంది అనమాట. సో హర్ష సెట్ అయిపోతే ఇంకా మంచిది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. సో ఎప్పుడు దాకా ఎన్ని రోజులు ఎవరు ఉంటారు ఏంది అనేది మనకు కూడా తెలియదు. కానీ ఇది ఒక మంచి స్టెప్. దేంట్లో హ్యాండ్బాల్ అది అన్ని డిపార్ట్మెంట్ మన నువ్వు అన్ని రోజుల నుంచి పోలే ఎట్లా వచ్చింది? ఏడుంది నాకు proof చెప్పారు. prank చేయాలి. 6 months బ్యాక్ ఒక టోర్నమెంట్ పోయినా నీకు గుర్తుందా అన్న? సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన ఆ దాంట్లో అయిన సెలెక్షన్స్. ఏది నాకు చూపి, ప్రూఫ్ చూపించా. నాకు మీరు prank చేసి పైసలు కొట్టేస్తారు. అన్నా అలా ఇవ్వాలా? 7th నెంబర్ ఏముందన్న? చెప్పేసామా? నిజం చెప్పేసామా? అన్న అది కాదు కాదు అరే చూపించమని ఒక నిజం చెప్పేసామా? ఏంది? సీట్ల స్టాటస్ చెప్పినాం. ఆ? అన్న ఇంకో అన్న డేట్ చూడన్నా. దీంట్లో ఖాళీ టీమ్ చూడన్నా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు. సో హర్ష గాంధీ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ వచ్చేసింది. సో ఇది ఎప్పుడు డేట్ 23rd కి కదా? ఎల్లుండే. ఇప్పుడు నైట్ పోతున్నా నైట్ ఈ రోజేనా? కాకన్నా పడ్డా వీడియోలలో వేసి పోతుండే కదా. సరే పోనీలే, నేను చేసుకుంటా. సో గైస్ చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇది అడ్డ ఇట్ట గుడ్ న్యూస్ కాదు, ఈ చిన్న దాంతో బిచ్చపోను. నేషనల్స్ అంటే చిన్న మాట కాదు, మన ఇండియాకి ఆడుతున్నా అనమాట. సో దానికి ఇండియాకి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ మధ్యలోనే టీమ్స్ టాప్ 8 టీమ్స్ అన్నమాట. టాప్ 8. నీకు హైట్ తక్కువ ఉంది, ఎందుకు తీసుకుంటున్నా? నా height కానీ guys, కొన్ని రోజుల నుంచి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అన్నమాట. హర్షకి ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. అండ్ ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ అన్నమాట. మనం పొట్టోన్ టైం చాలా మంచిగా నడుస్తుంది అన్నమాట. పాప ఏడుస్తుందబ్బా. ఓవర్. ఈ పాప ఏడుస్తుందా లేకపోతే అన్న, అది కూడా టైం నాకు మంచిగానే అయింది అన్న. అయ్యా అంటే విడిపోవడం మంచిదైందంట. ఈడ కలిసినా మన విడిపోనికి మళ్ళా వడ్లే అన్న ప్లీజ్ అన్న అది వడ్లే రాదన్న టాపిక్. కొత్తలు వస్తే పాత అరే అమ్మ, వెళ్ళిపోతుంది ఆమె. అరే అన్న, నేను ఏమన్నా- చేపలు పాపాలు హ్యాపీగా అందరినీ హ్యాపీగా అట్లా మాట్లాడుకో. చేపలు పాపాలు తీసుకోవద్దు, మంచి టైం. ఓడిపోతే మళ్ళీ అదే ఉంటది. మాట్లాడినా అనుకో, ఒక ఫోటో పెట్టుకో. నెక్స్ట్ అక్కకి అన్న తర్వాత అక్క అంటే అక్కకి లాస్ట్ లో ఇట్లా ఇట్లా తీసి పడేసుకున్నావు. లాస్ట్ అక్క అన్న దగ్గర వచ్చి నెక్స్ట్ ఇంటికి వచ్చిన అట్లా ఏం తీసుకోవడలే మరి మీ అందరికన్నా ముందు నా దగ్గరికి వచ్చాడు. నువ్వేం షర్ట్ వేసుకో ఫస్ట్. ఎందుకు ఏది బాడీ చూపించుకుంటున్నావా? ఇగో ఇది కూడా బనీన్ మీద ఉన్నా కదా. అదే షర్ట్ వేసుకో పో, ఎక్కువ నాటకాలు చేయకు. మీకు తెలుస్తుందో తెలియదు. ఇగో అందంగా అవుతుందా అక్క ఎప్పుడు అందంగానే ఉంటది అన్న. గాలిలో చిందులు వేసే జెండాల ఎక్కువ ఫుల్ అవుతుంది. కొల్లు కాదు ఇను, నేను ఒక మాట చెప్తా. అప్పుడులా వీళ్ళు సంతూర్ సబ్బు వాడుతుండే, ఇప్పుడు ఏం వాడుతురు? ఏం వాడుతున్నావ్? సందల మైసూర్ సందల్. ఏదో ఇంకోటి వచ్చేసి చూడాలి ఎట్లా ఏడుస్తుంది. అరే ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా అయ్యా నిజంగా ఏడుస్తుంది. అయ్యా తీసుకో. ఎందుకు ఏడుస్తున్నా? అరే ఆగో. అయ్యా నిజంగా ఏడుస్తుందా? ఎట్లా బాధ అనిపిస్తుంది. అది చెప్పినా నేను Sweet కూడా పెట్టిండా నా? తినిపించా స్వీట్ నీకు. అరే నా నేను దేశం విడిచి పోతలేడు. ఏం కాదు. అది మొత్తం మరి దేశం విడిచి పోతుండు. అన్నమంది తీసుకుపోతలేరు. పక్కన ఉన్న టోర్నమెంట్ వేసి వస్తున్నా. ఏడో అట్లా అట్లా ఏడుస్తే నా కలకం తిను. అంటే ఒక ఇది నాకు ఇవి హైలైట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడు అన్ని ఏడుపులు గిడుపులు అవన్నీ. అసలు తర్వాత పెళ్లి ఎందుకు చేసుకున్నాము రా?
తోం 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 రియల్లీ చెప్తున్నా హర్ష, కంగ్రాచులేషన్. నువ్వు మంచి దా స్టేషన్ మళ్ళా గంటుండి ఇన్ని వీడియో చేసి ఏం నీకు ఎప్పుడు పబ్లిసిటీ కావాలి? 40 minutes ఉందా రియాక్షన్ చూద్దామని పెట్టిస్తున్నాను అంతే. రియాక్షన్ ఏంది? షాక్ లో ఉన్నా నేను. అది కాదు, నాకు 10 రోజులు ఇప్పుడు కష్టం, కానీ అయినా కానీ ఇప్పుడు ఏం చేద్దాం, మన ఇండియా గురించి ఆడుతున్నాం. చాలా హ్యాపీ. చూసి ఆడు, గేమ్ మంచిగా ఆడాలని స్టెరాయిడ్ గీరాయిడ్ తీసుకొని అట్లాంటి ఆడకండి. ఆల్మోస్ట్ స్టెరాయిడ్ నేను జెన్యూన్ అన్న. కట్టప్పనే అట్లా స్టెరాయిడ్ తీసుకుంటే ఏంటంటే గేమ్ ఫాస్ట్ ఆడతారు. అట్లాంటి చాలా మంది చేస్తారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎందుకంటే ఇంకోటి మెయిన్ మీ అందరికి చెప్తున్నా, ఎవరెవరైతే వ్యాక్సిన్ తీసుకున్నావు, కరోనా వ్యాక్సిన్, ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అంటే కేవలం కరోనా వల్లనే. ఆ కరోనా వ్యాక్సిన్ మనం తీసుకున్నాం కదా, సో దాని వల్లనే ఎక్కువ అదైతుంది. ఏమన్నా అవునా కదా? మొన్న డాక్టర్ కూడా నేను దీని గురించి ఇంటర్వ్యూ కూడా మీ అందరికి నేను చేస్తా. సో ఒకటేసారి బీపీ, ఓవరోరికి బీపీ ఎక్కువ ఉందో ఖచ్చితంగా టాబ్లెట్లు తీసుకోరి. ఎందుకంటే దానివల్ల చాలా మీకు లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఎందుకంటే మీరు ఒక ఏజ్ కి వచ్చి ఉంటారు, మీరు మీ ఫ్యామిలీని చూసుకోవాలా, మీ భార్య పిల్లలను చూసుకోవాలా, అన్ని చూసుకోవాలంటే టైమ్ గా టాబ్లెట్లు అయితే ఖచ్చితంగా. నేను అంతకు ముందు ఇగ్నోర్ చేస్తుండే, మీరు కొన్ని వీడియోలలో చూడొచ్చు, నేను గోళీలు వేసుకుంటుంది మీకు కనిపిస్తా. ఎందుకంటే నాకు కూడా బీపీ ఎక్కువ ఉంది. సో బీపీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ తీసుకోండి, ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే మీకు ఒక నమ్మి మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మర్చిపోద్దు. అండ్ హర్ష, ఆల్ ద బెస్ట్. నాడు ఫస్ట్ స్టేషన్ కోసం షెట్టి ఎట్లా పోతా, లేకపోతే చెప్పాలా చెప్పాలా గేమ్ లో ఇప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు మా సెక్రటరీ సార్ అన్న గోపీకృష్ణ సార్. ఇట్లాంటి యూత్ కి ఇంకా ఎంకరేజ్ చేయండి. నిజంగా నేనైతే చాలా షాక్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అంటే మధ్యలో పోయిండు, మళ్ళీ ఇన్ని రోజుల నుంచి తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ నేషనల్స్ కి ఆడుతున్నా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చిన్న మాట కాదు, నేషనల్స్ అంటే స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. కావచ్చేంది వస్తుంది, మనం దాని వెనకాల పుషప్ చేసి కష్టపడితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అట్లాంటిది మా రైల్వే దాంట్లో ఆల్మోస్ట్ చాలా మందికి ఇట్లాంటి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చినాయి. గైడ్స్, నేను చెప్తున్నా, చదువులో లేని వాళ్ళు ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఉండండి. ఖచ్చితంగా మీకు జాబ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. నాకు చదువు వస్తలేదు, నాకు కొన్ని రోజుల్లో అడ్వకేట్ అయితే లా చదువుతుండు. చెప్తా. ఐటీఐ నిన్న ఏమంటుండు నాకు, అన్న నాకు ఒక 5 లక్షలు అంటే ఏం చేస్తావు అంటే, నేను అన్నా పరేషాన్ వాయిస్ లో వేసి నువ్వు మేకప్ 5 లక్షలు అంటే నేను కొన్ని మేకలు తీసుకో అంటే పరేషాన్ బాయ్స్ లో వేసినందుకు మేకలు నడుపుకుంటూ మేకలు వాళ్ళు ఎవరికి అవగాహన ఉంటుంది వాళ్ళు చేస్తారు, నా ఓరు పడతాలు చేయొద్దు. ఇంకోటి ఇగో. సో గైస్, ఇంకోటి చెప్తున్నా, కట్టప్ప సంబంధాలు చూస్తున్నాం. ఎవరైనా ఉంటే నిజం మజా కాదు, వీడియో కాదు, సీరియస్ గా చెప్తున్నా. ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడవచ్చు మాతో. ఇదైతే రియల్ గా చెప్తున్నా. ఫైనల్లీ స్టేషన్ కి అయితే వచ్చేసినాం. మంచిగా ఆడు. ఇగో ఎంతమంది వచ్చి చూడు, వీనికి వదిలేని కాదు. సో ఆల్ ద బెస్ట్, మంచిగా ఆడు. మంచిగా మా అందరి పేర్లు పరిచయం బాయ్స్ అనే ఒక పేరు అనేది ఒక అది కావాలి. ఆడపోయి ఆడ మిలిటరీ వాళ్ళు ఉంటారు, సిఎస్ఎఫ్ ఉంటారు, ఇంకా సిఆర్పిఎఫ్, ఇంకా బిఎస్ఎఫ్, బార్డర్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళతో కూడా ఒక వీడియో వీలైతే మేము వీడియో కాల్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ పార్టిసిపేట్ చేసి ఇండియా పాకిస్తాన్ దాంట్లో వార్ చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఈ మ్యాచ్లలో ఉంటారు అనమాట. పరేషాన్ బాయ్స్ అనేది ఆడ కూడా అందరికి చెప్పాలా అండ్ గెలిచి రావాలా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పర్షాన్ టీమ్.
ఓ జల్దీ వెళ్ళిపో బా, ఇంకా ఇంత టైం అయినాక నువ్వేం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు ఇప్పుడు, వెళ్ళిపోతున్నావు. अच्छा बाय बाय. సో ఏందిరా ఇప్పుడు ఎట్లుంటారో వాళ్ళు, ఏంది ఎట్లుంటావు? ఎట్లుంటది? బాధ అనిపిస్తుందా? కళ్ళలో నీళ్ళు వచ్చినాయిరా? బాధ ఉంటది కానీ మంచి పనికే పోతుండే. సో గైస్ లేదురా, ఇప్పుడు ఇమ్రాన్ అన్న గురించి ఎప్పుడైనా బాధపడ్డావారా నువ్వు? పల్లె అని వస్తారు అగో ఇప్పటిదాకా వాళ్ళే. అరే అరే వద్దురా. ఎట్లా అనిపిస్తుంది? తాగొచ్చినావా?